శ్రీలంక గడ్డపై జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు సింహంలా గర్జించి పరుగుల సునామీ సృష్టించింది. మొదటి రోజు 288 పరుగులతో పటిష్టంగా ఉన్న టీమిండియా రెండో రోజు వర్షం తీవ్ర ఆటంకం కలిగించినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైనప్పటికీ భారత బ్యాటర్లు అద్భుత పోరాటంతో ఏకంగా 460/9 భారీ స్కోరులు బోర్డుపై నిలిపారు. ముఖ్యంగా యువ సంచలనం దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో చెలరేగిపోయి లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగి ఈ స్థాయి స్కోరు చేసిన భారత బ్యాటర్గా అతను దిగ్గజాలు రాహుల్ ద్రావిడ్, పుజారాల సరసన చేరి అరుదైన రికార్డు సాధించాడు. మొదటి రోజు రిటైర్డ్ హడ్గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్ మళ్లీ క్రీజులోకి అడుగుపెట్టి 82 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. మరోవైపు ధ్రువ్ జురెల్ కూడా తన వంతుగా 51 పరుగుల అద్భుతమైన హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లతో కాస్త ప్రతిఘటించినా భారత బ్యాటర్ల జోరును పూర్తిగా అడ్డుకోలేకపోయారు. వరుణుడు పదే పదే అడ్డుపడుతున్న ఈ తరుణంలో మ్యాచ్ ఫలితం తేలాలంటే భారత బౌలర్లు శ్రీలంకను త్వరగా ఆలౌట్ చేయడం ఎంతో కీలకం. లేకపోతే వర్షం కారణంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మన బౌలర్లు ఖచ్చితంగా అద్భుతం చేయాల్సిందే.